హే హలో హాల్ వెల్కమ్ టు కిరాక్ పొరడ్ ఛానల్. సో ఫైనల్గా బిగ్ బాస్ సీజన్ 8 అయితే లాంచ్ అయిపోయింది. బాగానే ఉంది. నేనైతే కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను, అంటే ఇంకెవరైనా ఎక్కువ గెస్ట్లు ఏమైనా వస్తారేమో అనుకున్నాను. బట్ చూసినంతవరకు అయితే పర్లేదు, బాగానే ఉంది. ఎగ్జైటింగ్ ఏం లేదు కానీ బాగానే ఉంది. ఎగ్జైటింగ్ లేకపోవడానికి గల కారణం ఏంటంటే కంటెస్టెంట్స్ అనే వాళ్ళు పెద్దగా తెలియకపోవడం అని, అంటే కొంచెమన్నా పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు రాకపోవడం వల్ల కొంచెం నాకైతే తగ్గింది అనిపించింది. మేబీ మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. నా ఒపీనియన్ వరకు అయితే ఓవరాల్గా లాంచ్ ఎపిసోడ్ మొత్తం చూసాక నాకేమనిపించింది, ఓకే బాగుంది, చూడాలి ఇక్కడ నుంచి ఎలా ఉంటుంది అనేది అయితే చూడాలి. ఇకపోతే నేనైతే మరీ దారుణంగా బాత్రూమ్ లో కూడా ఏ సెంటు పెట్టాడు, బెడ్ మీద ఏ బెడ్షీట్ ఉంది, ఏ పిల్లో కలర్ ఉంది, ఇంత దారుణంగా అయితే నేను అప్డేట్ ఇవ్వలేనని, రివ్యూస్ కూడా చెప్పలేనండి. మనకేంటి ఆ ఎపిసోడ్ ఎలా ఉంది, ఎవరెవరు ఎలా మాట్లాడారు, ఇది వరకు ఓకే కానీ మరి దారుణంగా చెప్తున్నారు కొంతమంది. సో అదైతే నేను చెప్పలేనండి. మళ్ళీ వీడియో కూడా ఎక్కువ లెంత్ అయితే కూడా చాలా మంది చూడరు, కాబట్టి మనం మెయిన్ పాయింట్లోకి అయితే వెళ్ళిపోదామండి. మెయిన్ అయితే చెప్పుకుందాం. ఇప్పుడు అందరి గురించి ఎక్స్ప్లెయిన్, అంటే వచ్చిన గెస్ట్ల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే అది లెంత్ ఎక్కువ అయిపోతుంది, కాబట్టి చాలా మంది అయితే లెంత్ ఎక్కువ ఉంటుంది చూడరు, కాబట్టి నేను షార్ట్ అండ్ స్వీట్ గా చూస్తాను. మీకు ఈ వీడియో కూడా కొంచెం లెంత్ గా అనిపిస్తే మాత్రం స్కిప్ చేసినా సరే ప్లీజ్ దయచేసి అయితే ఫుల్ గా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. స్కిప్ చేసినా పర్లేదు కానీ, అంటే మీకు ఎక్కడైనా బోర్ అనిపిస్తే స్కిప్ చేసి పూర్తిగా అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక మెయిన్ వీడియోకి అయితే వెళ్ళిపోదాం. గ్రాండ్ లాంచ్. ఓకే, గ్రాండ్ లాంచ్ అయితే ఎప్పట్లాగానే మన్మధుడు నాగార్జున గారు అయితే స్టైలిష్ గా వచ్చారండి. బాగా అనిపించింది, చాలా అంటే చాలా బాగా వచ్చింది. దేవరలోని ఫియర్ సాంగ్ తోని ఎంట్రీ ఇచ్చాడు. చాలా అంటే చాలా బాగా వచ్చింది. దాని తర్వాత హౌస్ లోకి అయితే ఎంటర్ అయిన తర్వాత ఈసారి బిగ్ బాస్ టీం మారింది అంటే ఏమో అనుకున్నా, చాలా బాగా మారింది. ఏ రేంజ్ లో మారిందంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎక్కడెక్కడ అంటే స్విమ్మింగ్ పూల్ దగ్గర అదేంటి సాగర కన్య, అలాగే గార్డెన్ ఏరియాలో దున్నపోతులు ఫైట్ చేసుకున్నట్టు, కిచెన్ లో కోతులు, వాష్రూమ్ లో వచ్చేసి మొసలి కన్నీరు గారుస్తారని, అలాగే గోల్డెన్ రూమ్ లో వచ్చేసి సింహం లాగా అక్కడ స్ట్రాటజీలు ఉంటాయని, బెడ్రూమ్ లో వచ్చేసి ఒక దాంట్లో తూనిగా, ఇంకో దాంట్లో అదేంటి ఒక ఎలిఫెంట్ ఉంటుంది, అది ఇంకో దాంట్లో నెమలి, అండ్ ఇంకొక దాంట్లో ఏంటంటే జిరాఫీ. అంటే ఇట్లా డిఫరెంట్ గా అయితే మంచిగా ప్లాన్ చేశారు. అంటే అక్కడ నాగార్జున సార్ గారు చెప్పేదాన్ని బట్టి వీళ్ళు CGI లో మంచిగా చూపించారు, అంటే కంప్యూటర్ గ్రాఫిక్స్ లో చాలా అంటే చాలా బాగా చూపించారు. అదైతే నచ్చింది. అంటే ప్రీవియస్ సీజన్ లో ఎప్పుడు ఇలా లేదు, ఈసారి టీం మారింది కాబట్టి దానికి సంబంధించి కొంచెం అప్డేట్ అయింది అనిపించింది సార్. బిగ్ బాస్ టీం ఎప్పటిలాగానే ఓల్డ్ కాకుండా చాలా అంటే చాలా వరకు అయితే అప్డేట్ అయింది. నాకు మంచిగా అనిపించింది, కొంచెం అట్రాక్షన్ అనిపించింది. ఇలా ఉంటే మనకు కూడా కొంచెం చూడడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. ఎలాగో జంగిల్ థీమ్ కాబట్టి ఆ టైప్ ఆఫ్ థీమ్ నే క్రియేట్ చేసడం అనేది చాలా అంటే చాలా బాగుంది. ఇక హౌస్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంది, నాకు నచ్చింది. నాకైతే ఈ సీజన్ 7లలో నాకైతే ఇది కొంచెం బెస్ట్ అనిపించింది. ఎందుకంటే ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్క హౌస్ అయితే రొటీన్ గా ఉంది, ఇది కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. సో ఓవరాల్ గా అయితే నాగార్జున గారు హౌస్ లోకి వెళ్ళి మనకైతే మొత్తం క్లియర్ గా చూపించడం జరిగింది, బాగుంది. సో ఇక కంటెస్టెంట్ విషయానికి వద్దాం, ఎవరెవరు ఫస్ట్ లోపలికి వెళ్ళారు దానికైతే విషయానికి వద్దామండి. ఫస్ట్ వచ్చేసి యష్మి గౌడ గారు డాన్స్ పర్ఫార్మెన్స్ తో వచ్చారు. సో బాగానే వచ్చింది. లోపలికి వెళ్ళడం, తనకు ఫుడ్ అంటే బాగా ఇష్టం, నేను బిర్యానీ ఎక్కువగా తింటాను అయితే బాగానే చెప్పిందండి. అయితే ఈమె కన్నడకు సంబంధించిన అమ్మాయి, అంటే కన్నడ నుంచి వచ్చిన సీరియల్ ఆర్టిస్ట్ అండి. సో యష్మి గౌడ గారు అయితే డాన్స్ పర్ఫార్మెన్స్ వచ్చారు. నాకైతే ఓకే, ఉన్నంతకైతే బాగానే మాట్లాడింది, కొంచెం ఫాస్ట్ కూడా మాట్లాడుతుంది, ఈజీగా కలిసిపోయే అమ్మాయి లాగానే ఉంది. ఓకే, చూసినంతకైతే బాగానే ఉంది. కాకపోతే డాన్స్ పర్ఫార్మెన్స్ తో రావడం అనేది కొంచెం ఎంతైనా లిటిల్ బిట్ అయితే డ్రాగ్ అనుకోవచ్చు. ఎందుకు అంటే నేను ఈ విషయం ముందే చెప్పాలనుకుంటున్నా, డాన్స్ పర్ఫార్మెన్స్ తో వచ్చే వాళ్ళకి సంబంధించి వాళ్ళ గురించి పెద్దగా తెలీదు. ఏవితో వచ్చే వాళ్ళ గురించి అయితే కొంచెం ఎక్కువ తెలుస్తుంది. ఏవితో వస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ లివింగ్ అంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కానీ, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు బిగ్ బాస్కి ఎందుకు రావాలనుకుంటున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీ అందులో తెలుస్తుంది. దాంతో మనం ఏవితో కొంచెం ఎమోషనల్ కనెక్ట్ అవుతాం. కానీ డాన్స్ పర్ఫార్మెన్స్ తో అంత కనెక్ట్ కాలేం. వాళ్ళ తర్వాత డాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయాక నాగార్జున గారితో మాట్లాడిన దాంట్లో కొంతవరకు అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, బట్ ఏవితో ఉన్నంత ఇన్ఫర్మేషన్ అయితే డాన్స్ పర్ఫార్మెన్స్ తో ఉండదు. సో డాన్స్ పర్ఫార్మెన్స్ నుంచి ఎవరు వచ్చినా సరే అది కొంతవరకు అయితే ఖచ్చితంగా వాళ్ళకు మైనసే అనుకోవచ్చు. నా వరకు అయితే, ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి. సో నా వరకు అయితే డాన్స్ పర్ఫార్మెన్స్ వచ్చిన వాళ్ళకంటే ఏవితో వచ్చిన వాళ్ళకైతే కొంచెం అడ్వాంటేజ్ ఎక్కువైతే ఉంది. సో ఈమె అయితే డాన్స్ పర్ఫార్మెన్స్ వచ్చిందండి, చాలా బాగా మాట్లాడుతుంది, కొంచెం ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతుంది, బాగుందండి. ఆమెతో పాటుగా నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ గారు కూడా డాన్స్ పర్ఫార్మెన్స్ తోనే వచ్చారండి. ఆయనకు విలన్ రోల్స్ చేయడం కొంచెం ఎక్కువ ఇష్టం అని చెప్పారు, అలాగే ప్రజెంట్ సింగిల్ గా ఉందని చెప్పారు. చాలా బాగా మాట్లాడుతున్నాడు. ప్రజెంట్ వస్తున్న కంటెస్టెంట్ లో ఇతనికి కొంచెం ఎక్కువ క్రేజ్ ఉంది నిఖిల్ గారికి. ఈవెన్ అమర్దీప్ సపోర్ట్ ఎలాగో ఉంది కాబట్టి కొంచెం గట్టిగా ట్రై చేస్తే టాప్ 5, వీలైతే ఇంకా టాప్ 3లో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి నుంచే అమర్దీప్ సంబంధించిన ఫ్యాన్స్ అయితే యూట్యూబ్ ప్రోమో కింద అయితే
చాలా కామెంట్స్ చూసాను నేను. సో ఆ అమర్దీప్ అండ్ తేజస్విని గౌడ గారి ఫ్యాన్స్ అయితే యునానిమస్ గా నిఖిల్ గారికి అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఆ రేంజ్ ఫాలోయింగ్ అయితే అతనికి ఉంది. వాళ్ళు సపోర్ట్ చేసినా చేయకపోయినా నిఖిల్ గారికి అయితే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది సీరియల్లో. సో అతనైతే చాలా బాగా మాట్లాడాడు. ఇతనికి కొంచెం అంటే హార్ట్ ఫేవరెట్ అని ఎవరు ఉంటారు కదండి ప్రతి దాంట్లో. సో ఇప్పుడు వస్తున్న కంటెస్టెంట్ లో ఇతని మీద కొంచెం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న కంటెస్టెంట్ ఎవరు అంటే అది నిఖిల్ గారే. సో ఇతను అండ్ యష్మి గౌడ హౌస్ లోకి ఇద్దరిద్దరిని జంటగా జోడీగా పంపించడం జరిగింది. అది సారీ బడ్డీగా పంపించడం అనేది జరిగింది. రెగ్యులర్ గా అయితే సింగిల్ గా పంపించేవాళ్ళు, బట్ ఈ సీజన్ కొంచెం చేంజ్ చేశారు. కాబట్టి సింగిల్ గా కాకుండా బడ్డీ అంటే ఈ యష్మి గౌడ గారికి బడ్డీగా ఈ నిఖిల్ గౌడ గారిని పంపించారు. దానికి సంబంధించి ఒక కాన్సెప్ట్ పెట్టారు, మీరు సెలెక్ట్ చేసుకుని కలరని. కానీ అదంతా జస్ట్ క్యాజువల్ రొటీన్ ఏదో ఒకటి పెట్టి పంపించాలి, ఊరికే పంపిస్తే కరెక్ట్ కాదనే ఉద్దేశంతో అలా పెడతారే తప్ప దాని పెద్దగా ఏముండదు. కాబట్టి ఈ విధంగా వీళ్ళిద్దరిని ఫస్ట్ వచ్చేసి యష్మి గౌడ గారు అండ్ నిఖిల్ గారిని ఒక బడ్డీగా చేసి వాళ్ళిద్దరితో హౌస్ లోకి పంపించడం జరిగిందని. వాళ్ళు హౌస్ లోకి వెళ్ళాక మొత్తం తిరిగి చూడడం కూడా జరిగింది. ఓకే, వాళ్ళు కొంచెం ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యారు. వాళ్ళ ఫీలింగ్స్ అయితే వాళ్ళు షేర్ చేసుకుని వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. సో దాని తర్వాత ఎవరు వచ్చారంటే ప్రేరణ కంబం. ఈమె డాన్స్ పర్ఫార్మెన్స్ తో వచ్చింది. కొంచెం బాగానే మాట్లాడుతుంది అండ్ వాళ్ళ హస్బెండ్ కి సంబంధించి కూడా ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. అంటే ఒకరినొకరికి ఎంతవరకు తెలుసు అని ఎవరు వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉందో తెలుసుకునే ఉద్దేశంతో వాళ్ళకి ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. అందులో 3 కరెక్ట్ గా చెప్పింది, 3 రాంగ్ గా చెప్పింది. సో ఓవరాల్ గా అయితే ఈమె కూడా బాగానే మాట్లాడుతుంది. కొంచెం నాకైతే సంతోషంగా ఉండాలి, డబ్బు ఎక్కువ ఉండాలి, డబ్బు ఎక్కువ ఉంటే కాకుండా మనీ ఉండాలి అని సంతోషంగా ఉండాలి అండ్ ఎక్కువ రిలేషన్షిప్స్ ఉంటే బెటర్ అని ఆమె చెప్పింది. అంటే నేను ఎక్కువ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాను, అంటే ఎక్కువ మందితో మాట్లాడడానికి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడానికి నేను ట్రై చేస్తున్నా అని చెప్పింది. అలాగే నాకు రీసెంట్ గా మ్యారేజ్ అయిపోయిందండి. సో 8 months క్రితం నాకు మ్యారేజ్ అయిపోయింది అని కూడా చెప్పింది. ఓకే, ప్రేరణ కంబం గారు ఈమె అయితే బాగానే మాట్లాడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈమె బిగ్ బాస్ సంబంధించి కన్నడ బిగ్ బాస్కి వెళ్ళింది. అక్కడ ఈమె బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు అయితే గెలుచుకుందండి ఈ ప్రేరణ కంబం గారు. సో ఈమెను అంత ఈజీగా తీసిపారేసే కంటెస్టెంట్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం. ఈమె వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్. ఈమెకు బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు ఇచ్చిందంటే అర్థం తీసుకున్నది కూడా కన్నడలో. సో ఖచ్చితంగా ఈమె నుంచి అయితే మనం నెక్స్ట్ లెవెల్ కంటెంట్ అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. సో ఈమెకు జోడీకి ఎవరు వచ్చారంటే అంటే నెక్స్ట్ కంటెస్టెంట్ 4th కంటెస్టెంట్ ఎవరు వచ్చారంటే అభయ్ నవీన్. ఈయన గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు, చాలా మంది తెలుసు. అయినప్పటికీ కూడా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. పెళ్లి చూపులు సినిమాలో విజయ్ దేవరకొండ గారి ఫ్రెండ్ గా యాక్ట్ చేశాడు. అలాగే రీసెంట్ గా రామన్న యూత్ అనే ఒక సినిమాకి డైరెక్టర్ కమ్ హీరో అండి. ఇతను ఏవితో వచ్చాడు. ఇతను ఏవి బాగుంది. సో అదే చెప్పాను కదా, ఏవితో వస్తే కొంచెం కనెక్ట్ అవుతారు, ఆడియన్స్ స్టార్టింగ్ కనెక్ట్ అవుతారు. కాబట్టి అది వాళ్ళకి హెల్ప్ అవుతుంది, ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది కొంచెం హెల్ప్ అవుతుంది. ఒకవేళ వాళ్ళ నామినేషన్ లోకి వచ్చినా కూడా అరే ఈ కంటెస్టెంట్ ఏవి బాగుంది కదా, ఇతన్ని మనం సపోర్ట్ చేయొచ్చు అని కూడా ఈవెన్ పర్ఫార్మెన్స్ ఏం లేకపోయినా ఆ ఫస్ట్ వీక్ 2 weeks కి కొంచెం హెల్ప్ అవుతుంది. కాబట్టి ఏవితో రావడం అనేది చాలా అంటే చాలా బెటర్. సో ఈయన ఏవితో వచ్చాడు. ఆయన పడిన స్ట్రగుల్స్ అండ్ అన్నపూర్ణ స్టూడియోలో ఫస్ట్ బ్యాచ్ అంటే యాక్టింగ్ ట్రైనింగ్ లో ఈయన అన్నపూర్ణ స్టూడియోకి సంబంధించి ఫస్ట్ బ్యాచ్ ఈ అభయ్ నవీన్ గారు. సో అందులో ట్రైనింగ్ తీసుకున్నారు. దాని తర్వాత సినిమాలో ట్రై చేశారు, కొంతవరకు సక్సెస్ అయ్యాడు. బట్ ఎవరు చూసినా కూడా అంతగా గుర్తింపు రావట్లేదు. అంటే 10 మందిలో నువ్వు పలానా దాంట్లో చేసావు కదా అని అంటున్నారే తప్ప పర్ఫెక్ట్ అని ఎవరు గుర్తుపడట్లేదు. సో నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నా కాబట్టి నేను ఈ షోకి వచ్చానని అయితే తను చెప్పడం జరిగింది. అలాగే రామన్న యూత్ సినిమా సమయంలో వాళ్ళ ఫాదర్ కూడా చనిపోవడం జరిగిందని చెప్పాడు. కొంచెం బాగుంది, ఇతను ఏవి బాగుంది. తెలంగాణ స్లాంగ్ అయితే చాలా బాగా మాట్లాడుతున్నాడు. సిద్దిపేటకు సంబంధించిన అతను అంటే చాలా బాగా మాట్లాడతాడు. ఇతని నుంచి కూడా కొంచెం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కంటెంట్. ఎక్స్పెక్ట్ అంటే ఇతను చాలా వరకు అయితే ఫైర్ బ్రాండ్ అనుకోవచ్చు. మామూలుగా మాట్లాడినప్పుడు కూడా చాలా ఫైర్ బ్రాండ్ అండి. చాలా బాగా మాట్లాడతాడు, వెరీ లాజికల్ కూడా మాట్లాడతాడు. కావాలంటే మనం ఫ్యూచర్ సీజన్స్ లో కూడా కమింగ్ అప్ నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చూడడం జరుగుతుంది. సో వీళ్ళు హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఈ అభయ్ నవీన్ అండ్ ప్రేరణ కంబం గారు అలాగే నిఖిల్ అండ్ యష్మి గౌడ. సో టోటల్ గా 2 జోడీలు అంటే 2 బడ్డీస్ 4 కంటెస్టెంట్స్. వీళ్ళు వెళ్ళిన తర్వాత హీరో రానా గారు అయితే 35 మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అయితే హౌస్ లోకి రావడం జరిగింది. వాళ్ళు వచ్చాక అయితే వాళ్ళని కాసేపు మాట్లాడిన తర్వాత వాళ్ళిద్దరిని నివేద థామస్ గారిని అలాగే రానా గారిని అయితే హౌస్ లోకి పంపించడం జరిగింది. హౌస్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చారు. ఎవరెవరికంటే అభయ్ నవీన్ అండ్ ప్రేరణ కంబం గారి వాళ్ళ జోడీ అండ్ ఈ నిఖిల్ జోడీ. అంటే నేను ఇద్దరిద్దరి పేర్లు ఎందుకని చెప్తున్నా. అభయ్ నవీన్ జోడికి అండ్ నిఖిల్ జోడికి అయితే ఒక టాస్క్ ఇవ్వడం అయితే జరిగిందండి. ఆ టాస్క్ ఏంటంటే బాటిల్ ని ఫ్లిప్ చేయాలి. అంటే ఇట్లా ఎగరేస్తే అది ఆ టేబుల్ మీద పడి నిలబడినప్పుడు మాత్రం ఫోమ్ ఉన్న ఒక ప్లేట్ ఉంటుందండి. అందులో ఒక 3 కలర్లు ఉంటాయి. బాటిల్ ఎగరేసిన తర్వాత ఆ బాటిల్ నిలబడినప్పుడు మాత్రమే ఆ ఫోమ్ ఉన్న ప్లేట్ ని కొంచెం ముందుకు జరపాల్సి ఉంటుంది. సో అలా ముందుకు ఎవరిది ముందు అయితే రెడ్ లైన్ లోకి వెళ్ళిపోతుందో వాళ్ళు గెలిచినట్టు.
ఆ ఫోమ్ బాటిల్ అనేది ఫస్ట్ ఒక కలర్ ఉంటుంది, తర్వాత ఇంకో కలర్ ఉంటుంది, లాస్ట్ కలర్ వచ్చేసి రెడ్. సో ఆ బాటిల్ ఎగిరేసినప్పుడు కింద పడితే జరపడం ఉండదు, అంటే మూవ్ చేయడం ఉండదు. ఆ బాటిల్ ఎగిరేసినప్పుడు ఎప్పుడైతే అది నిలబడి ఉంటుందో అప్పుడు మాత్రమే దాన్ని మూవ్ చేయాలి. సో ఇది టాస్క్. ఈ టాస్క్ లో వచ్చేసి అయితే గెలిచింది ఎవరంటే నిఖిల్ అండ్ యష్మి గౌడ గారి సంబంధించిన బడ్డీ అయితే గెలిచిందండి. ఈ నిఖిల్ అండ్ యష్మి గౌడ బడ్డీ గెలిచారు. వీళ్ళైతే ఓడిపోయారు. ఎవరంటే నిఖిల్ మన అభిన్ నవీన్ అండ్ ప్రేరణ ఖమ్మం గారు అయితే ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత వీళ్ళని లివింగ్ రూమ్ లో కూర్చోబెట్టి అదేంటి ఈ సీజన్ లో వాళ్ళు లాస్ అయ్యేది ఏంటి, నష్టం జరిగేది వాళ్ళకి ఏంటి అనేది ఒకటైతే చూపించారు. అంటే ఈ సీజన్ నుంచి వాళ్ళు ఓడిపోయిన ద్వారా ఈ సీజన్ నుంచి అంటే ఈ సీజన్ లో వాళ్ళకి ఏం లేదనేది అయితే, అంటే వాళ్ళు లాస్ అయింది ఏంటి అనేది అయితే ఒకటి చూపించడం జరిగింది. అదేంటంటే ఈ సీజన్ లో దీనికి సంబంధించిన ఒక టాస్క్ పెట్టారు. సరే దీనికి సంబంధించిన ఒకటి చూపించారు. ఏంటంటే ఒక బోర్డు ఉంటుంది, ఆ బోర్డుని తీసేసిన తర్వాత అందులో ఏముంటుందో దాన్ని బట్టి వాళ్ళు గెస్ చేయాలి. ఆ బోర్డు తీసిన తర్వాత కొన్ని ఫ్రేమ్స్ అయితే ఉంటాయి, ఆ ఫ్రేమ్ ఓపెన్ చేస్తే దాని వెనకాల ఏముందని అయితే కనిపిస్తుంది. సో అది తీసిన తర్వాత ఆ ఫ్రేమ్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఏముందంటే నో కెప్టెన్, అంటే ఈ సీజన్ కి సంబంధించి ఈ సీజన్ మొత్తానికి సంబంధించి అయితే కెప్టెన్సీ అనేది లేదు అండ్ ఇమ్యూనిటీ కూడా లేదు. ఈ సీజన్ నుంచి కొంచెం డిఫరెంట్ అయిన గట్టినే ప్లాన్ చేశారు అనిపించింది. సో ఈ ఓడిపోయిన దాని ద్వారా బిగ్ బాస్ చెప్పాలనుకున్న నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సీజన్ నుంచి ఏం లేదని చెప్పాలనుకున్నాను. అంటే యాక్చువల్ గా బిగ్ బాస్ ఇదంతా సింపుల్ కూడా చెప్పొచ్చు, బట్ ఒక టాస్క్ ఇచ్చి ఆ టాస్క్ ద్వారా ఇది చెప్పాలనుకున్నాడు. సో ఈ సీజన్ లో అయితే కెప్టెన్సీ లేదు, అలాగే ఇమ్యూనిటీ పరుగు లేదు. అంటే ఇక్కడ నుంచి ఇది కొంచెం కాంప్లికేటెడ్. అంటే కెప్టెన్సీ లేకపోతే కొంచెం హౌస్ అనేది అయితే యునైటెడ్ కూడా, అంటే ఎవరు మాట ఎవరు వినరు. కెప్టెన్ అని అంటే నేను కెప్టెన్ కాబట్టి మీరు ఈ పలానా పని చేయాలి, మీరు ఈ పలానా పని చేయాలి, మీరు నేను కేటాయించిన అంటే కెప్టెన్ కాబట్టి కొన్ని పనులు కొంతమంది కేటాయిస్తారు కాబట్టి వాళ్ళ పనులు చేయాల్సి ఉంటుంది. బట్ ఈసారి కెప్టెన్ లేకపోతే ఎవరి మాట వినరు కదా. నేను ఎందుకు చేయాలని క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఏమైనా అంటే నువ్వు కెప్టెన్ కాదు కదా, నీ మాట నేను ఎందుకు వినాలనే క్వశ్చన్ అయితే ఖచ్చితంగా రేజ్ అవుతుందండి. సో ఈ సీజన్ నుంచి అయితే కెప్టెన్సీ అయితే లేదు అండ్ ఇమ్యూనిటీ కూడా లేదు. మరి దానికి సంబంధించి ఇంకేమైనా పెడతారనేది ఇప్పటికైతే క్లారిటీ లేదు. మేబీ ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే ఉంటుంది, ఏదో ఒక మెలిక అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది లేకుండా బిగ్ బాస్ అనేది ఉండదు. కాబట్టి ఇప్పటి వరకు అయితే ఈ రోజు చూసిన ఎపిసోడ్ వరకు అయితే ఈ సీజన్ నుంచి ఈ సీజన్ లో కెప్టెన్సీ లేదని అయితే వాళ్ళు చెప్పడం జరిగిందండి. ఇక్కడికి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి 5th కంటెస్టెంట్ వచ్చేసి ఆదిత్య ఓం. ఈయన ఎంట్రీ జరగడం జరిగిందండి. ఈయన వచ్చేసి కాశీలో పుట్టాడు అండ్ యూపీలో పెరిగానని చెప్పాడు. ముంబైలో సినిమా అవకాశాల కోసం చాలా తిరిగాడు. దాని తర్వాత వైవిఎస్ చౌదరి గారు ఆయనను లాహిరి సినిమాలకు సంబంధించి తీసుకోవడం జరిగిందని కూడా చాలా బాగా మాట్లాడాడు. ఇతను కూడా ఏవితో వచ్చాడు. ఇతను ఏవి కూడా బాగానే ఉంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ ఈ ప్రజెంట్ అతను కొంచెం డౌన్ఫాల్ అయ్యాడు, చాలా నెగిటివ్ ఫేస్ చేస్తున్నా. సో నేను ప్రూవ్ చేసుకొని నేను మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలనుకుంటున్నానని తనైతే చాలా బాగా చెప్పాడు. అతను బాగుంది అతని టాకింగ్. నేను లాహిర్ సినిమాలో చూసినప్పుడు కొంచెం వాయిస్ ఏమైనా డిఫరెంట్గా ఉంటుంది అనుకున్నాను. ఇప్పుడు హౌస్ లో చూసినాకైతే నాకు చాలా బాగా అనిపించింది. బాగానే మాట్లాడుతున్నాడు, వెరీ మెచ్యూర్ గా మాట్లాడుతున్నాడు. సో ఇతను కూడా మంచి కంటెస్టెంట్ అండి. అండ్ ఇతను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి 2 గ్రామాలను అయితే దత్తత తీసుకొని కొంచెం సోషల్ వర్క్స్ కూడా చేస్తున్నాడని కూడా చెప్పాడండి. వెరీ గుడ్. అంటే మంచి, అంటే ఈ విషయం చాలా వరకు తెలియదు. ఈ బిగ్ బాస్ కి వస్తే ఇలాంటివి అయితే చాలా వరకు అయితే బయటకు వస్తాయి. సో తనైతే చెప్పడం జరిగింది. కొత్తపల్లి అండ్ చెరుపల్లి అంతే, కొత్తపల్లి అండ్ చెరుపల్లికి సంబంధించిన 2 గ్రామాలను దత్తత తీసుకొని వాటికి సోషల్ సర్వీస్ చేయడం జరిగిందని తను చెప్పడం జరిగింది. బాగున్నాడు, బాగా మాట్లాడుతున్నాడు కూడా. నాకైతే ఓకే, ఈ కంటెస్టెంట్ కొంచెం బెటర్ అనిపించింది. అండ్ తర్వాత అతనికి బడ్డీగా ఎవరు వచ్చారంటే నెక్స్ట్ అంటే 6th కంటెస్టెంట్ ఎవరు వచ్చారంటే సోనియా ఆకుల. ఈమె డాన్స్ పర్ఫార్మెన్స్ తో వచ్చిందండి. అండ్ ఈమె కలరీ అని కరాటే కూడా నేర్చుకుంది. సో నేను చూడడానికి సాఫ్ట్ గా ఉంటాను కానీ కొంచెం హార్డ్, అంటే కొంచెం రఫ్ గానే బిహేవ్ చేస్తున్నాను కూడా తను చెప్పడం జరిగింది. ఈమెకు సపోర్ట్ గా ఆర్జీవి గారు అయితే ఒక ఏవీలో కనిపించడం అనేది నేను అసలు వండర్ అయ్యాను. జనరల్ గా ఆర్జీవి గారు అసలు ఇలాంటి వాటికి అసలు కనిపించారు. బట్ స్క్రీన్ మీద ఆల్ ది బెస్ట్ చెప్తూ ఒక వీడియో అయితే టెలికాస్ట్ చేయడం జరిగింది. ఇదైతే నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. దీనివల్ల కొంతవరకు అయితే బూస్ట్ ఉంటుంది. అంటే గతంలో ఈమె ఆర్జీవి డైరెక్షన్ లో ఈమె నటించింది, ఈ సోనియా ఆకుల గారు. సో దానికి సంబంధించి అయితే ఆర్జీవి గారు ఇప్పుడు ఈమె ఎంట్రన్స్ ఇచ్చిన తర్వాత స్క్రీన్ మీద ఒక వీడియో ద్వారా ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగిందండి. బాగుంది, ఇది కొంచెం హెల్ప్ అవుతుంది తనకి ఎంతో కొంత. సో ఈ ఆదిత్య అండ్ సోనియా గారు వీళ్ళిద్దరిని అయితే హౌస్ లోకి ఎంట్రీ చేయడం జరిగిందండి. వీళ్ళిద్దరూ జోడీగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వీళ్ళు కూడా రిసీవ్ కూడా బాగానే చేసుకున్నారు, హౌస్ మొత్తం తిరగడం జరిగింది, బాగానే చేసుకున్నారు. ఓకే, ఇక్కడ వరకు అయితే బాగుందండి. నెక్స్ట్ వచ్చేసి 7th కంటెస్టెంట్ బెజవాడ బేబక. ఈమె ఏవితో వచ్చిందంటే ఈమె ఏవి అయితే హిలేరియస్, ఫుల్ ఫన్ గా ఉంది. నేను చూసిన దాంట్లో అయితే
ఇంత ఫన్ చూసిన ఏవి అయితే ఇది. అంటే జనరల్ గా ఏవి అంటే వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఎమోషన్స్ ఇవి చూపించడం జరుగుతుంది. బట్ ఈమె ఏవిలో అయితే చాలా ఫన్ జనరేట్ చేశారు. అది ఈమె ఓన్ గా చెప్పిన కాన్సెప్ట్ ఆర్ బిగ్ బాస్ టీమ్ ప్లాన్ చేసిన ఎవరు చేసారో తెలియదు, కానీ ఈమె ఏవి అయితే ఫుల్ ఫన్ అండ్ ఫుల్ ఫన్ తో ఉంది. నేను ఎక్కువ ఎక్కడ నవ్వానంటే నేను 5 ఏళ్లకే పాడడం నేర్చుకున్నానని చెప్పింది చూసారా, అక్కడ ఎక్కువ నాకైతే బాగా అంటే బాగా నవ్వు అనిపించింది. ఎందుకంటే 5 ఏళ్ళకి ఎవరు పాటలే పాడారు, అలాంటిది ఏమే చెప్పడం కొంచెం అనిపించింది. అంటే ఆమె సెటరికల్ వేవ్ లో చెప్పింది అండి, చాలా బాగుంది. ఈమె ఫుల్ ఫన్ జనరేట్ చేస్తుంది, చాలా బాగా మాట్లాడుతుంది, వెరీ యాక్టివ్ గా మాట్లాడుతుంది. నాకు ఈమెను చూసినప్పుడు వెంటనే ఎవరు గుర్తుకొచ్చారంటే గీతు రాయల్ గారు గుర్తుకొచ్చారండి. బిగ్ బాస్ సీజన్ 6 లో వచ్చింది కదా గీతు రాయల్, సేమ్ నాకు అలాగే అనిపించింది. అంటే అంతే ఫాస్ట్ గా, అంతే యాక్టివ్ గా, అంతే స్పాంటేనియస్ గా మాట్లాడడం చూసాను నేను. చాలా బాగా మాట్లాడింది. ఓకే, ఉన్నంత వరకు అయితే ఇంప్రెస్ గానే ఉందండి. సో ఈమె తర్వాత ఎవరు వచ్చారంటే శేఖర్ భాష. ఈయన గురించి చాలా మంది వెయిట్ చేశారు. ఈయన కూడా ఏవితో రావడం జరిగింది. ఏవితో రావడం కూడా చాలా వరకు అడ్వాంటేజ్. 2005 లో నేను ఆర్జేగా స్టార్ట్ చేశానండి. దాదాపు 18 అవార్డ్స్, 18 అంటే ఈ 18 ఇయర్స్ లో 18 ఇయర్స్ అవుతుంది. ఇందులో ఎక్కువ అవార్డ్స్ ఐఆర్ఎఫ్ అంటే ఈ ఆర్జేకి సంబంధించిన కొన్ని అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందంట. అంటే నాకు దాని గురించి పెద్ద తెలియదు, అతను చెప్తే చూశాను. ఈ ఐఆర్ఎఫ్ అవార్డ్స్ ఇండియా మొత్తంలో ఎక్కువ గెలుచుకుంది అయితే ఈ ఆర్జే భాష గారు. చాలా బాగా మాట్లాడారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈయన మగవాళ్ళకి జరుగుతున్న అన్యాయాలకు సంబంధించి ఇతను మాట్లాడాలి అనుకుంటున్నా, మనకు సంబంధించి కూడా అంటే మగవాళ్ళకి సంబంధించి కూడా ఎవరో ఒకరైతే నోరు విప్పాలి కదా. సో దానికి సంబంధించి నేను ముందుండి మాట్లాడతానని, ఖచ్చితంగా మగవాళ్ళకి అన్యాయం జరిగితే నేను ఖచ్చితంగా మాట్లాడతానని చెప్పేసి చెప్పడం జరిగింది. చాలా బాగా మాట్లాడాడు, నాకైతే ఇంప్రెసివ్ అనిపించింది. జనరల్ గా ఆయన బయట కూడా చూడడం జరిగింది, బట్ హౌస్ లో ఇంకా ఇంప్రెస్ అనిపించింది. నేనంటే ఏంటో పూర్తిగా తెలియాలంటే ఈ హౌస్ ద్వారా నేను ఖచ్చితంగా అంటే ఈ హౌస్ కు వచ్చాను కదా, సో నేనంటే ఏందో ఖచ్చితంగా అందరికి తెలిసేలాగా చేస్తానని చెప్పడం జరిగిందండి. సో బెజవాడ బేబక్క అండ్ శేఖర్ భాష వీళ్ళిద్దరిని అయితే బడ్డీగా హౌస్ లోకి పంపించడం జరిగిందని. హౌస్ లోకి వెళ్ళిన తర్వాత కూడా అందరితో బాగానే మాట్లాడుతున్నారు. అప్పటి వరకు అయితే ఆ టైం వరకు అయితే వాళ్ళు ఓకే బాగానే ఉన్నారు. మింగిల్ అవ్వడానికైతే ట్రై చేస్తున్నారు, ఒకరినొకరు మాట్లాడుకొని మింగిల్ అవ్వడానికైతే ట్రై చేస్తున్నారండి. సో వీళ్ళ తర్వాత నెక్స్ట్ వచ్చిన కంటెస్టెంట్ ఎవరంటే, 1 సెకండ్ అండి, వీళ్ళ తర్వాత వచ్చిన కంటెస్టెంట్ ఎవరంటే కిరాక్ సీత. 7 Hours ఛానల్ సంబంధించిన కిరాక్ సీత ఏవితో వచ్చిందండి. సో తిన ఏవి కూడా బాగుంది. తనకు సంబంధించి అంటే ఎలా మాట్లాడుకుంటున్నారు అంటే బేబీ సినిమాలో ఒక క్యారెక్టర్ చేసింది కానీ, సో దానికి సంబంధించి చాలా మంది నా గురించి నెగిటివ్ గా మాట్లాడారు, ఈవెన్ అబ్యూజ్ గా మాట్లాడారు. దానివల్ల నేను చాలా సఫర్ అని కూడా చెప్పిందండి. ఈమె ఏవి కూడా బాగుంది, ఆమె చెప్పాలనుకున్న పాయింట్ అయితే బాగా చెప్పింది. సో నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నా కాబట్టి ఖచ్చితంగా నేను హౌస్ లో అయితే ప్రూవ్ చేసుకుంటానని కూడా చెప్పింది. బాగుంది, ఈమె ఏవి కూడా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈమెను బేబీ సినిమాలో ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత చాలా మంది అబ్యూస్ చేశారని కూడా చెప్పింది. అది కరెక్ట్ కాదని కూడా నాగార్జున సార్ గారు చెప్పడం జరిగింది. సో నేను కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నాను, అది సినిమా వరకు మాత్రమే చూడాలి తప్ప వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్ గా దానికి అస్సలు కూడా అడాప్ట్ చేసి మాట్లాడకూడదు. అది వెరీ వెరీ రాంగ్ అండి. అది హీరోయిన్ అయినా సినిమాల పాత్ర వరకే చూడాలి తప్ప దాన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ కూడా అయితే చూసి ఎప్పుడు కూడా కామెంట్ చేయకూడదు. సో ఈ విషయంలో అయితే తను చాలా బాధపడడం జరిగింది. ఓకే, తన ఏవి కూడా బాగుంది. నేను ఒకవేళ లిమిట్లెస్ ఆపర్చునిటీస్ నాకు కావాలనుకుంటున్నా, ఒకవేళ లిమిట్లెస్ ఆపర్చునిటీ కనుక వస్తే నేను ప్రూవ్ చేసుకోగలుగుతానండి. సో నాకు ఎక్కువ లిమిట్లెస్ ఆపర్చునిటీ అయితే కావాలని తనైతే చెప్పడం జరిగిందండి. బాగుంది ఈమె ఏవి కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాగమణికంఠ. ఈయన గురించి పెద్దగా ఎవరికి తెలియదండి. నేను ఈయన గురించి కొంతవరకు అయితే మాట్లాడాలనుకుంటున్నా. నేను చూసిన అంటే ఈ 14 మంది కంటెస్టెంట్స్ లో నాకు ఇప్పటి వరకు అయితే ఈ ఎపిసోడ్ వరకు అయితే కొంచెం ఇంప్రెషన్ ఎవరి మీద ఎక్కువ కలిగింది అంటే ఈయన మీద. ఈయన ఏవి చూసాక నాకైతే, నేను స్టార్టింగ్ ఈయన చూసిన తర్వాత ఏమనుకున్నా అంటే, ఫస్ట్ థింగ్ అసలు ఎందుకు ఈయన తీసుకుంటున్నాడు, ఈయనకు పెద్దగా ఫేమ్ లేదు అండ్ ఈయన పెద్దగా ఎవరికి తెలియదు, అలాంటి కంటెస్టెంట్ అసలు ఈయన ఎందుకు తీసుకుంటుంది బిగ్ బాస్ అయితే నేను ఖచ్చితంగా అనుకున్నాను. బట్ ఈయన ఏవి చూసిన తర్వాత నాకు అప్పుడు అర్థమైంది ఇతను ఎందుకు తీసుకున్నాను. ఇతనికి సంబంధించి ఇతని పర్సనల్ లైఫ్ కి సంబంధించి అయితే చాలా వరకు అయితే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు. వాళ్ళ అమ్మ సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం అండ్ వాళ్ళ సెకండ్ ఫాదర్ అండ్ స్టెప్ ఫాదర్ ఆయన యాక్సెప్ట్ చేయకపోవడం అండ్ మ్యారేజ్ చేసుకోవడం, మ్యారేజ్ తర్వాత కూడా కొన్ని ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేయడం అండ్ ఇప్పుడు ఇండియాకి రావడం, ఇవన్నీ చెప్పిన తర్వాత నాకైతే కొంచెం ఇతని మీద సింపతి అయితే కలిగిందండి. నాకే కాదు, నాకు తెలిసి చాలా మందికి అయితే ఇతను నాగమణికంఠ అయితే ఎక్కువ ఇంప్రెషన్ ఈ ఎపిసోడ్ కి అయితే ఎక్కువ పాజిటివ్ గెయిన్ చేసుకుంది ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా నాగమణికంఠ. దానికి సంబంధించి నేను ఇంకొక పాయింట్ తర్వాత చెప్తానండి. అదే అనిల్ రావిపూడి గారు వచ్చారు కదా, ఆ టైం అప్పుడు నేను చెప్తానండి. సో ఈ ఏవి వరకు అయితే ఇప్పుడు చెప్తాను. నాకైతే ఇంప్రెసివ్ అనిపించింది అతను చూసిన తర్వాత. సో అండ్ వాళ్ళ అమ్మ రీసెంట్ గా చనిపోయింది, దానికి గుర్తుగా అయితే ఒక స్వెటర్ ఇవ్వడం జరిగింది. అంటే ఇలాంటి కంటెస్టెంట్ రావడం వల్ల ఆయన పర్సనల్ లైఫ్ లో కొన్ని ఫ్లాస్ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వచ్చాడు కాబట్టి అతని గురించి చాలా మంది ఎమోషనల్ కనెక్ట్ అవుతారు, ఖచ్చితంగా ఎమోషనల్ కనెక్ట్ అవుతారు. ఇప్పుడు హౌస్ లో ఉన్నప్పుడు ఆయన వాళ్ళ అమ్మని గనుక గుర్తు చేసుకుని వాళ్ళ అమ్మకి సంబంధించి ఏమైనా
అంటే ఏదైనా సిచ్యువేషన్ లో కనుక వాళ్ళ అమ్మ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయనకు ఆడియన్స్ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. అది ఖచ్చితంగా బిగ్ బాస్ సంబంధించి కంటెంట్ ఎక్కువ వస్తుంది ఇలాంటి కంటెస్టెంట్ రావడం వల్ల. ఖచ్చితంగా ఇప్పుడు ఎవరు కూడా ఒక సిచ్యువేషన్ లో శివాజీ దగ్గర ఏం చెప్పాడు, సార్ నేను ఇక్కడికి రాని కూడా నాకు డబ్బులు లేకుంటే టీ షర్ట్స్ కూడా స్పాన్సర్ చేస్తే నేను ఒకటే టీ షర్ట్ తో రావడం జరిగిందని కూడా చెప్పాడు. సో అప్పటి వరకు ఎవరిని ఒకలాగా చూశారు, అక్కడి నుంచి ఒకలాగా చూశారు. సో అలాంటి సిచ్యువేషన్స్ గనక ఈ నాగమణికంఠ గారికి హౌస్ లో గనక వస్తే ఖచ్చితంగా ఆయనకు సింపతి ఎక్కువ అవుతుంది. అది అతనికి అయితే హెల్పే. ఆ పర్పస్ లో ఇది నేను తీసుకున్నట్టు నాకు అది అనిపించింది. అంటే ఇతని నుంచి ఎక్కువ కంటెంట్ తీసుకోవచ్చు, ఎమోషనల్ గా అయినా. ప్రజెంట్ వాళ్ళకు అతనికి అంటే ఒక పాప ఉంది, ఆ పాపలో వాళ్ళ అమ్మని చూసుకుంటున్నారు. ఈ ఎమోషన్స్ అన్ని చాలా వరకు కనెక్ట్ అవుతాయి, చాలా మంది కనెక్ట్ అవుతాయి. ఇది చాలా ప్లస్ కూడా అవుతుంది బిగ్ బాస్ కి. సో ఇదైతే ఎందుకు ఆయన తీసుకున్నా నాకు అది అనిపించింది. ఓకే, బాగా మెచ్యూర్ గా మాట్లాడుతున్నాడు, చాలా అంటే చాలా మెచ్యూర్ గా మాట్లాడుతున్నాడు. నేను ఆయన ఫోటోలు చూసినప్పుడు ఆ వెబ్ సిరీస్ ఏది ప్రియా స్వాగతం కృష్ణ వెబ్ సిరీస్ చూసినప్పుడు ఏదో ఉంటుందిలే అనుకున్నాను, కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత ఈ లెవెల్లో ఉంటుందని. సో ఇప్పుడు వచ్చిన కంటెస్టెంట్ అయితే ఇతను ఏవైతే నాకు కొంతవరకు అయితే నన్ను అయితే అట్రాక్ట్ చేసిందండి. సో బాగా అనిపించింది. అండ్ ఈ కిరాక్ సీత అండ్ ఈ నాగమణికంఠ ఇద్దరిని అయితే హౌస్ లోకి పంపడం జరిగిందండి. ఇద్దరు హౌస్ లోకి వెళ్ళారు, వాళ్ళు కూడా అందరితో చాలా వరకు అయితే మింగిల్ అయిపోయారండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరు వెళ్ళారంటే పృథ్వీరాజ్ అండి, 11వ కంటెస్టెంట్ పృథ్వీరాజ్. ఈయన డాన్స్ పర్ఫార్మెన్స్ తో వచ్చాడు, ఈయన మోడల్ కేటగిరీలో వచ్చాడు. డాన్స్ పర్ఫార్మెన్స్ వచ్చాడు, బాగానే మాట్లాడాడు. ఇతని గురించి నేనైతే ఎక్కువ చూసిన తర్వాత పెద్దగా నాకేం అనిపించలేదు. బట్ చూడాలి ఇక ఫ్యూచర్ లో, ఇప్పుడే ఏం డిసైడ్ అవ్వలేం కదా. ఓకే, ఇతని పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉందండి. సో ఈయనతో బడ్డీగా ఎవరు ఎంట్రన్స్ ఇచ్చారంటే విష్ణుప్రియ గారు అయితే ఇచ్చారు. ఈమె గురించి మనం పరిచయం కూడా అక్కర్లేదు, ఎన్నో షోస్ చేసింది, ఎన్నో యాంకర్స్ చేసింది. మా టీవీలో సీరియల్లో రెగ్యులర్ గా అటు ఇటు ప్యాసింజర్ ట్రైన్ తిరిగినట్టు అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది కాబట్టి ఈమె గురించి చాలా మంది తెలుసు. సో ఈమె ఈ పృథ్వీరాజ్ గారు అండ్ విష్ణుప్రియ గారు ఇద్దరు కలిసి అయితే హౌస్ లోకి వెళ్ళడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే డాన్సర్ నైనిక, ఢీ షోలో డాన్స్ మాస్టర్ కదండి డాన్సర్ నైనిక. సో ఈమెనైతే డాన్స్ పర్ఫార్మెన్స్ అని వచ్చింది, ఎలాగో డాన్సర్ కాబట్టి డాన్స్ పర్ఫార్మెన్స్ అని వచ్చింది. అలాగే ఈమెకు చిన్న టాస్క్ కూడా ఇవ్వడం జరిగింది. అదేంటంటే హౌస్ లో 3 వ్యక్తులు అయితే 3 బెస్ట్ కాంప్లిమెంట్స్ తీసుకోవాలని కూడా నాగార్జున గారు చిన్న టాస్క్ ఇవ్వడం జరిగింది. అది ఫన్నీ వేలో జరుగుతుంది కావచ్చు, అంటే దానివల్ల ఏమైనా కంటెంట్ క్రియేట్ అని చెప్పేసి ట్రై చేస్తారు. సో చూడాలి, అది రేపు ఎల్లుండి ఎపిసోడ్ లో దానికి సంబంధించి తెలుస్తుంది. అండ్ ఈమెకు బర్త్డే ఎవరు ఎంట్రన్స్ ఇచ్చారంటే నబిల్ అఫ్రీద్. ఓకే, ఆయన పేరు కనుక తక్కువ రాంగ్ గా ప్రొనౌన్స్ చేస్తే కనుక మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నబిల్ అఫ్రీద్ అని కంటెస్టెంట్ అండి. ఈయన అంటే ఇప్పుడు వచ్చిన కంటెస్ట్ అందరిలో కల్లా కొంతవరకు అంటే కామన్ మ్యాన్ అనుకోవచ్చు అండి. ఇది ఈయన్ని మాత్రమే. యాక్చువల్గా బేబక గారు ఉన్నాడు, బెజవాడ బేబక గారు కూడా మనం కామన్ మ్యాన్ అనుకోవచ్చు. కాకపోతే ఆమె ఎన్ఆర్ఐ కాబట్టి కొంచెం ఎక్కువే. సో ఇప్పుడు వచ్చిన కంటెస్ట్ అందరిలో కల్లా కొంతవరకు అయితే కామన్ మ్యాన్ ఈయన. అంటే ఈయన కూడా కొంచెం బాగానే సంపాదించడం అతనే చెప్పాడు. సో వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది తెలియకుండా అసలు ఏ మాత్రం ఫేమ్ లేకుండా ఉన్నదంటే ఈయనే అండి. కాకపోతే ఈయనకి యూట్యూబ్ లో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈయన వరంగల్ డైరీస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో ఫన్నీ వీడియోస్ చేస్తాడు. అంటే విలేజ్ సంబంధించి అయినా ఏదో ఒక ఫన్నీ వీడియోస్ అయితే చేస్తాడు, చాలా ఫేమస్. అది హిందీ లాంగ్వేజ్ లో ఉండడం వల్ల చాలా మంది తెలియకపోయింది అండి. నేను కూడా చూశాను. అంటే ఇతను అసలు తెలిసిన తర్వాత ఇతను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి నాకు హిందీ రాకపోయినప్పటికీ అక్కడ కామెంట్స్ అనేది ట్రాన్స్లేట్ చేసి అసలు ఏంటి ఇదంతా చూసేసరికి ఇతనికి విపరీతమైన ఫాలోయింగ్ ఉందండి. చాలా హెల్దీ కామెడీ కూడా జనరేట్ చేస్తాడు. ఇంకా మీకు అర్థం కావాలనుకుంటే మన తెలుగులో మై విలేజ్ షో అయితే ఉంది కదండి, అది ఎలాంటి ఫన్ జనరేట్ చేసి ఫేమ్ సంపాదించుకుందో అలాగే సేమ్ కూడా ఇది హిందీ వర్షన్ అండి. ఈయన హిందీలో వీడియోస్ చేసి చాలా వరకు అయితే ఫేమస్ అండి. ఈయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. అంటే సెలబ్రిటీస్ పరంగా తెలియకపోవచ్చు కానీ ఈయనకు యూట్యూబ్ ఛానల్ పరంగా అయితే చాలా అంటే చాలా ఫాలోయింగ్ ఉంది. అండ్ మంచి కామెడీ జనరేట్ చేస్తారు, చాలా బాగా మాట్లాడాడు కూడా. సో ఇతను కొంచెం బాగా అనిపించింది, పర్లేగా అనిపించింది అండి. వరంగల్ డైరీస్ అండి, మీకు కావాలనుకుంటే యూట్యూబ్ లో సెర్చ్ చేసి చూడండి, వరంగల్ డైరీస్ అని. చాలా బాగా మాట్లాడాడు. సో ఈ నైనిక గారిని అండ్ నబిల్ గారిని అయితే ఇద్దరిని హౌస్ లోకి ఎంట్రీ చేయడం జరిగిందండి. సో వీళ్ళైతే బాగానే మాట్లాడడం జరిగింది, బాగానే అనిపించారు కూడా, నాకైతే పర్లేదు అనిపించిందండి. సో దీని తర్వాత ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే మొత్తం ఓవరాల్ గా 3 లాసెస్ అయితే ఉన్నాయి. అంటే మూడు టాస్క్లు ఇచ్చి 3టికి సంబంధించి అయితే లాసెస్ అనేది ఫిల్ చేయాలని చెప్పేసి, అంటే లాసెస్ ఉంటుంది. అంటే ఇది లాస్ అయిన వాళ్ళకి ఒక అంటే ఈ సీజన్ హౌస్ లో ఏముండదో చెప్పడం జరిగిందండి. అందులో ఇంకొకటి ఏంటంటే నో రేషన్.
వాళ్ళకి ఒకవేళ రేషన్ కావాలనుకుంటే ఒక సెకండ్ టాస్క్ లో ఓడిపోయిన వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఒకవేళ రేషన్ కావాలనుకుంటే కనుక వాళ్ళు పోరాడి సాధించుకోవాలి తప్ప ఫ్రీగా అయితే రేషన్ ఇవ్వడం ఉండదు. ఒకవేళ వాళ్ళు పోరాడి గెలుచుకుంటే మాత్రం అన్లిమిటెడ్ రైస్ ఇవ్వడం జరుగుతుంది అనేది చెప్పడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ నాగమణికంఠ అండ్ ఒక నిమిషం అండి, నాగమణికంఠ అతనితో పాటు ఎవరు వచ్చారంటే కిరాక్ సీత, నాగమణికంఠ అండ్ కిరాక్ సీత గారు ఒక టాస్క్ లో ఓడిపోవడం జరిగింది. అది ఏంటంటే నాని గారు అండ్ నివేద థామస్ గారు వచ్చినప్పుడు ఒక టాస్క్ పెట్టడం జరిగింది. ఆ టాస్క్ లో ఈ నాగమణికంఠ అండ్ కిరాక్ సీత ఓడిపోవడం జరిగింది. సో దీనికి సంబంధించి వాళ్ళు ఓడిపోయారు కదా, మరి వాళ్ళకి ఏదో ఒక ట్విస్ట్ అయితే ఇవ్వాలి కదా. వాళ్ళు ఓడిపోయినప్పుడు అనిల్ రావిపూడి గారు వచ్చి ఏం చెప్పారంటే వాళ్ళని ఆ పేరుని అయితే నిలబెట్టినప్పుడు ఇందులో ఎవరు ఉండాలి అంటే ఈ నాగమణికంఠ అండ్ కిరాక్ సీత, ఇంకొకరు ఎవరంటే ప్రేరణ ఖమ్మం అండ్ చెప్తాను నాగండి, అభయ్ నవీన్. ఓకే అండి, నాగమణికంఠ అండ్ ప్రేరణ ఖమ్మం అండ్ అభయ్ నవీన్ అండ్ ప్రేరణ ఖమ్మం అండ్ అభయ్ నవీన్ అండ్ నాగమణికంఠ అండ్ కిరాక్ సీత, వీళ్ళ నలుగురిని అయితే నిలబెట్టడం జరిగింది. అనిల్ రావిపూడి గారు వచ్చి జస్ట్ అంటే అతను వచ్చిన ఉద్దేశం అయితే ఫన్ గానే వచ్చాడు, జస్ట్ చూద్దామని చెప్పేసి వాళ్ళ నలుగురిని నిలబెట్టి అడగడం జరిగింది. ఈ నలుగురిలో వీళ్ళు ఓడిపోయారు కాబట్టి ఈ నలుగురిలో ఒకరిని బిగ్ బాస్ స్టాప్ చేయాలనుకుంటున్నాడు, అంటే వాళ్ళని బయటకు తీసుకెళ్లి వేరే వాళ్ళని వాళ్ళ ప్లేస్ లో తీసుకురావాలనుకుంటున్నాడు. సో రిమైనింగ్ కంటెస్టెంట్ అడగడం జరిగింది, ఇందులో ఈ నలుగురిలో ఎవరు ఉండాలనుకుంటున్నారు, ఎవరిని అయితే పంపించాలనుకుంటున్నారని అడగడం జరిగింది. ఇందులో నాగమణికంఠకు సంబంధించి ఎక్కువ మంది ఆయన పేరు చెప్పడం జరిగింది. అసలు వీళ్ళు తెలిసి చెప్తారా తెలియక చెప్తారో అర్థం కాదు. ఒకటే కంటెస్టెంట్ పేరు మీరు వరుసగా చెప్తే అది టార్గెట్ అయిపోతుంది కదా. మీరు ఫస్ట్ ఎపిసోడ్కే ఇన్ని సీజన్స్ చూస్తున్నారు, ఇన్ని ఎపిసోడ్ చూసేస్తున్నారు, అయినా కూడా అదే మిస్టేక్. ఒక నాగమణికంఠ పేరు చెప్పారు, ఓకే బాగుంది, వరుస పెట్టి అదే పేరు చెప్తారా, అది టార్గెట్ అయిపోతుంది కదా. చూసిన ఆడియన్స్ వెంటనే అదేంటి వచ్చిన వెంటనే ఇలా చెప్తున్నారని అనిపించింది, నాకైతే అలాగే అనిపించింది. అది నాగమణికంఠకి ప్లేస్ అయిపోయింది. అలా అంటే వీళ్ళు తెలిసి చెప్తారా లేకపోతే వాంటలు చెప్తారా అర్థం కాదు, కానీ నాగమణికంఠ గారు అయితే హౌస్ లో ఉండడం అనేది కరెక్ట్ కాదని వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఈ అనిల్ రావిపూడి గారు అడిగారు వాళ్ళని, రిమైనింగ్ కంటెస్టెంట్ వాళ్ళని అడిగారు, ఈ నలుగురులో ఎవరెవరు, కిరాక్ సీత అండ్ నాగమణికంఠ, అభయ్ నవీన్ అండ్ ప్రేరణ ఖమ్మం, ఈ నలుగురులో ఎవరు ఉండాలి, ఎవరు వెళ్ళిపోవాలని చెప్పి అడిగినప్పుడు నాగమణికంఠ గారు వెళ్ళిపోవాలని చెప్పి కంటెస్టెంట్స్ లో ఎక్కువ మంది దగ్గర ఒక 5 అయితే వాళ్ళ 5 ఓట్లేమో పడాయి నాగమణికంఠకి. అప్పుడు నాగమణికంఠ చాలా హర్ట్ అయ్యాడు, నేను వచ్చానండి ఒక ఏం కోసం సంబంధించి వచ్చాను, మీకు బిగ్ బాస్ ఒక ఆప్షన్ మాత్రమే, నాకు మాత్రం వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అని కూడా తను ఫీలింగ్ అయితే చెప్పడం జరిగింది. సార్ ఎలాగైతే తీసుకెళ్లాడు అది వాళ్ళకు కూడా తెలుసు అనుకుంటా, మేబీ తీసుకెళ్ళాడు, ప్రాంక్ అనే విషయం అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే ఇలా చెప్పడం వల్ల అది టార్గెట్ అవుతుంది, ఇప్పటి నుంచి టార్గెట్ అవుతుంది. అది రేపు ఫ్యూచర్ లో ఒక్క చిన్న మిస్టేక్ జరిగినా కూడా మీరు నాకు ఆ రోజు ఆ మాట చెప్పారండి, దానికి సంబంధించి అంటే బిగ్ బాస్ అనుకున్న కంటెంట్ అయితే ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఈ విషయంలో బిగ్ బాస్ ఎక్స్పర్ట్ చేసే కంటెంట్ అయితే బయటకు వస్తుంది. కాకపోతే ఇలా టార్గెటింగ్ ఎప్పుడు కూడా చెప్పకూడదు. అది హౌస్ మేట్స్ మరి ఎన్ని చూసేస్తున్నా కూడా వాళ్ళు ఇదే రిమైనింగ్ మిస్టేక్ ఎందుకు చేస్తున్నారు. ఒక కౌశల్, ఒక పల్లవి ప్రశాంత్, ఒక సన్ని, ఇన్ని ఎపిసోడ్ చూసుకుంటూ వస్తున్నారు. ఒకే కంటెస్టెంట్ టార్గెట్ చేయడం వల్ల అది హైప్ ఎక్కువ అవుతుంది అని తెలిసి కూడా సేమ్ మళ్ళీ అదే రిపీట్ చేస్తే ఇంకా ఏం మాట్లాడతాం. సో నాగమణికంఠ గారు అయితే హౌస్ లో నుండి వెళ్ళిపోయి వేరే వాళ్ళు రావాలని చెప్పి ఎక్కువ మంది చెప్పడం జరిగింది. కాకపోతే అల్టిమేట్ గా అనిల్ రావిపూడి గారు అయితే ఇది ప్రాంక్ అండి, ఇది కాదు, దీనికి సంబంధించి అది వేరే ఉందని చెప్పి చెప్పడం జరిగిందండి. సో అక్కడికైతే నాగమణికంఠ గారు కొంచెం కూల్ అయ్యారు. కాకపోతే అతని పేరు ఎవరెవరైతే చెప్పారో వాళ్ళ విషయంలో అయితే కొంచెం అయితే ఫైర్ అయ్యాడు. దానికి సంబంధించి మనకు ప్రమో కూడా చూపించడం జరిగిందండి. సో ఓవరాల్ గా గ్రాండ్ లాంచ్ చూసుకుంటే అయితే బాగానే ఉంది. వచ్చిన కంటెస్టెంట్స్ ఎవరు తెలియకపోయినప్పటికీ కూడా కొంతవరకు అయితే ఎంటర్టైన్మెంట్ చేయడానికి అయితే ట్రై చేశారు. చూడాలి రేపటి నుంచి ఎపిసోడ్లు ఉంటాయి కదా, సో అవి చూసాక మనం ఒక డిసిషన్ తీసుకోవచ్చు. ఇది ఇప్పటికున్నది అప్డేట్ అండి. మన ఛానల్లో బిగ్ బాస్ రివ్యూస్ రెగ్యులర్ గా ఉంటాయి అండ్ అప్డేట్స్ కూడా మన ఛానల్లో రెగ్యులర్స్ ఉంటాయి. సో అలాగే మీకు ఎలా అనిపించింది ఈ షో, మీకు ఎవరు నచ్చారనేది కూడా కామెంట్ చేయండి. సో మీరు కామెంట్ చేయడం వల్ల మీ ఒపీనియన్ కూడా నాకు తెలుస్తుంది. అలాగే నేను కూడా రివ్యూ కరెక్ట్గా చెప్పినా రాంగ్ చెప్పినా కూడా మీరు దయచేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.